నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించిన ప్రధాని నాటి ప్రధానుల సేవలు నాయకత్వ పటిమ దార్శనికతను నేటి తరం తెలుసుకోవాలన్న మోదీ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు దేశానికి దళిత బంధు ఆదర్శంగా నిలుస్తుందంటూ ఆశాభావం సిరిసిల్లలో దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆలోచనలు గొప్పగా నిలుస్తున్నాయంటూ వెల్లడి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య వైద్యం అందిస్తామంటూ మరోసారి హామీ ఈ ఏడాది సాధారణ వర్షపాతం కురుస్తుందన్న ఐఎండీ 96 నుంచి 104% వరకు నమోదవుతుందని అంచనా వార్తల్లోని వివరాలు అంబేద్కర్ 131వ జయంతి రోజున మరో చారిత్రాత్మక పరిణామం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దేశ పూర్వ ప్రధానుల జీవిత విశేషాలతో నిర్మించిన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటంతో పాటు ఎన్నో చారిత్రాత్మక మైలురాళ్లకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఆ వివరాలు చూద్దాం. దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానుల జీవిత విశేషాలతో నిర్మించిన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఢిల్లీలోని తీన్మూర్తి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 15,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 బ్లాకులు 43 గ్యాలరీలతో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన తీరును విశ్లేషిస్తూ రూపొందించిన వీడియోలను ఇందులో పొందుపరిచారు. దీంతో నాటి పత్రికలు, ప్రధానమంత్రులు రాసిన ఆర్టికల్స్, వివిధ పుస్తకాలు ఇందులో ఉంచారు. వీటితో పాటు దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులను మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నారు. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తొలి టికెట్ కొని లోపలికి ప్రవేశించారు. గ్యాలరీలో పర్యటిస్తూ విశేషాలను స్వయంగా తెలుసుకున్నారు. దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆల్ ఇండియా రేడియోతో మాట్లాడిన వీడియోను ఆసక్తిగా తిలకించారు. వీటితో పాటు వివిధ సమయాల్లో ప్రధానమంత్రులు ఇచ్చిన నినాదాలు, వాటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన గ్యాలరీని కూడా ప్రధాని ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికత, విజయాల గురించి నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో ఈ సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. इस संग्रहालय में जितना अतीत है उतना ही भविष्य भी है. यह संग्रहालय देश के लोगों को बीते समय की यात्रा करवाते हुए नई दिशा, नए रूप में भारत की विकास यात्रा पर ले जाएगा. एक ऐसी यात्रा जहां पर आप एक नए भारत के सपने को प्रगति के पथ पर आगे बढ़ते हुए निकट से देख सकेंगे. इस देश आज जिस ऊंचाई पर है वहां तक उसे पहुंचाने में स्वतंत्र भारत के बाद बनी प्रत्येक सरकार का योगदान है. मैंने लाल किले से भी ये बात कई बार दोहराई है. आज ये संग्रहालय भी प्रत्येक सरकार की साझा विरासत का जीवंत प्रतिबिंब बन गया है. దేశ ప్రగతి, వివిధ రంగాల్లో భారత్ సాధించిన అభివృద్ధికి ప్రధానమంత్రి సంగ్రహాలయం సాక్ష్యంగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. దేశ చరిత్రలో జరిగిన ప్రతి చారిత్రాత్మక ఘట్టానికి ఈ మ్యూజియం నిలయంగా ఉందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దళితులు ఆర్థికంగా బలోపేతమై ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
అంబేద్కర్ జయంతి రోజున ఆయన కలలు సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి చేరుకోవాలంటూ సూచించారు. అంబేద్కర్ పుట్టిన నాడు ఇవాళ నిజంగా అంబేద్కర్ గారు కలలుగన్న కార్యక్రమం, దళిత జాతి ఉద్ధరణలో అద్భుతమైనటువంటి కార్యక్రమం, దేశానికే ఆదర్శమైన దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా అధికారులు మిమ్మల్ని పదే పదే బతిలాడి ఉంటారు, కొద్దిగా విసిగించుంటారు. ఎందుకోసం విసిగించినామంటే మీరు గెలిచి తీరాలని, అంతకు మించి మాకు వేరే ఉద్దేశం ఏముంటది? మా మాణిక్యనో లేకపోతే మా బాలమల్లి గారో అరే గీడ పెట్టుకోబోయి, గీ దుకాణం పెట్టుకోబోయి, లేకపోతే గీ బండ్లు వద్దు పోయి అని అంటాం. ఎందుకు వద్దంటాం? ఇచ్చేది ఏదన్నా ఇచ్చి మీ చేతిలో పెట్టి దండం పెట్టచ్చు, మా దగ్గర పోయేది ఉందా? అట్లా కాదు కదా. మా లక్ష్యం నిజంగా మీ జీవితంలో వెళ్తూ రావాలి, నిజంగా మీరు బాగుపడాలి, మీకు ఒక సంతోషం కలిగి మీరు పైకి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఈ పథకం పెట్టిన దానికి ఒక సార్థకత అని ఏర్పడుతుంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలను రెట్టింపు చేశామన్నారు. దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పిల్లలు బాగా చదువుకుంటేనే లాభం జరుగుతుందని పెద్ద ఎత్తున ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్కూళ్ల సంఖ్యను రెట్టింపు చేశారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో 10వ తరగతి దాకానే ఉండే, ఇవాళ అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా రెసిడెన్షియల్ విద్యగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను, లా కాలేజీని, పీజీ కోర్సెస్ ను కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంటే విద్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకి ఇలా ఆదర్శంగా ఉంది. దేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది పనులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. సిరిసిల్లలో నూతనంగా అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పర్యటనలో భాగంగా 119 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారిని ఉన్నత స్థితికి తీసుకొచ్చే లక్ష్యంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు గొప్పగా ఉంటాయని, ఆయన చేపట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతు బంధు పథకం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని, కేంద్రం సైతం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్నామన్నారు. గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా దళిత సోదరులకి, సోదరిమణులకి, ఇతరులకి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, రూపాయి పెడితే రూపాయిన్నర ఎట్లా పుట్టియాలి అని ఆలోచన చేయాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా. ఇవాళ కొంతమంది అనుకుంటారు ఈ ప్రోగ్రాం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయినాక కేసీఆర్కు తెలిసి వస్తుంది, దళితులకు వ్యాపారం చేసే తెలివి ఉంటుందా అనే మాట కూడా కొంతమంది లోపల మాట్లాడతాను. వాళ్ళందరికీ తిరుగులేని సమాధానం, మూతి మీద దన్నినట్టు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ విషయంలో మీకు ఎసొంటి షరతులు, ఎసొంటి పాబంది లేదు. మీరు దబ్బన ఒక 5, నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన, మా మల్లారెడ్డి ఉంటాడు పదిరా, మా తమ్ముడు మల్లారెడ్డి కూడా చెప్పిన, పదిరాల కుంభాల మల్లారెడ్డి ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు సర్పంచు. వానికి ఏం చెప్పినా అంటే, అరే పదిరాల మీ వాళ్ళు ఎవరైనా 10 మంది ఒక దగ్గరికి వచ్చి, ఒక మూటికి వచ్చి ₹1 కోటి కూడేసుకొని ఒక మినీ రైస్ మిల్ పెడతామంటే పెట్టుకోవచ్చు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, నేను ప్రభుత్వంలోనే మనకు TSFC అని ఉంటుంది, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరు ₹1 కోటి తీసుకొని మీరు వస్తే మీకు 3 కోట్ల రుణం ఇప్పించే బాధ్యత నాది. 4 కోట్లతో వ్యాపారం పెట్టచ్చు. ఆ 4 కోట్లు అంటే
ఒక పైసా నుంచి ఇంకో పైసను ఎట్లా పుట్టియాలి అంటే మీరు 10 లక్షలతో వస్తే మీకు కొంత రుణం కూడా వస్తుంది. మీ 10 లక్షలు మీదే కాబట్టి ఆ 10 లక్షలు బ్యాంకులో పెడితే దానికి బ్యాంక్ కోడ్ మీరు రూపాయి వేస్తే బ్యాంక్ కోడ్ 3 రూపాయలు ఇవ్వాలి. 3 కాకపోయినా 2 రూపాయలతో పక్కా ఇస్తాడు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధు లబ్దిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దళిత బంధు ద్వారా దళితులు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకుని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. పెట్టుబడి అవసరం లేదు. మొత్తానికి మొత్తం 10 లక్షల రూపాయలు నేరుగా ఈ ప్రభుత్వమే నేరుగా నీ అకౌంట్ లో జమ చేస్తుందంటే ఇలాంటి పథకం ప్రపంచంలో ఇక్కడ లేదు. తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. నిన్నటి వరకు డ్రైవర్ ఉన్నవారు, క్లీనర్ ఉన్నవారు ఈరోజు ఓనర్ గా కావాలి. కేసీఆర్ గారిని డెఫినెట్ గుర్తుంటారు, భావితరం గుర్తుంటారు. ఈ భూమి మీద ఎవరు వేజీలు బతకం, కానీ బతికినన్ని రోజులు కేసీఆర్ గారి పేరును గుర్తుంచుకునే విధంగా దళిత బంధు పథకాన్ని మేము సంతృప్తి. రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. 2వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆయన జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభించారు. జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామంటూ మరోసారి స్పష్టం చేశారు. వరి సాగు వద్దన్న ముఖ్యమంత్రితోనే ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చిన ఘనత బీజేపీ పార్టీదేనన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ను ఎందుకు పూర్తి చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మనకు రోజుకో దేవుడట, వారానికో పండుగనట, భూమిని భూమాత అంటామన్నా. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ ధర్మంలో ఉండడం గొప్పమన్నా, నిజంగా అదృష్టం అన్నా. నేను గ్రేట్గా ఫీల్ అవుతాన్నా. హిందూ అని చెప్పుడు తప్ప అన్నా నాకు అదే అనుమానం అన్నా. చాలా మంది బండి సంజయ్ హిందుత్వం మాట్లాడతారు, ఊకే మాట్లాడదా? చెప్పురన్నా, మీరు మాట్లాడదంటే రేపటి మాట్లాడా చెప్పాలన్నా. మాట్లాడితే ఏం మాట్లాడన్నా, గట్టి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పలు అభివృద్ది పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పట్నంలోని మాతా శిశు ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు హాస్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే బాన్సువాడకు బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏడాదికి 100 మంది చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 400 మంది విద్యార్థులు ఈ నర్సింగ్ కళాశాలలో చదువుకుంటారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సహకారంతో 4 సంవత్సరాల నర్సింగ్ డిగ్రీ కళాశాల మంజూరు చేసుకుని 100 మంది ఆడబిడ్డలకు ఈ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఈనాడు రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికే పరిపాలన దిక్సూచిని ప్రసాదించినటువంటి గౌరవనీయులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభ సందర్భంలో తరగతి గదుల ప్రారంభోత్సవం, క్లాసెస్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను కూడా అమెరికాకు 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ విచారిస్తే కూడా ఇదే చెప్పారు. అమెరికాలో నర్సింగ్ వాళ్ళ కొరత చాలా ఉంది, స్టాఫ్ నర్స్ కొరత అక్కడ లేరు, క్యాండిడేట్ లేరు. నేను యూరోప్ కంట్రీస్ కూడా తిరిగి వచ్చాను, అక్కడ కూడా ఈ స్టాఫ్ నర్స్ కొరత ఉంది, క్యాండిడేట్ కొరత ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ దృక్పథంతో ఆడబిడ్డలకు ఈ అవకాశం కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర ధాన్యం సరఫరా చేస్తున్న వాహనాలను పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని కొనబోమని, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని నిన్న మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి తోడు కనీస మద్దతు ధర 1960 రూపాయలుగా నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా పాత కలెక్టరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ యాస్మిన్ పాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 40 నుంచి 80% వరకు వైకల్యం ఉన్న వారికి అవసరమైన పరికరాలను అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి నెల 3,016 రూపాయలు పింఛను ఇస్తున్నామన్నారు. ఈ క్యాంపు ద్వారా ఎంపిక కాబడిన దివ్యాంగులకు అవసరమైన పరికరాలను 2 నెలల్లో అందజేస్తామని మంత్రి తెలిపారు. పడవద్దు అనేటువంటిదే ప్రభుత్వం యొక్క సంకల్పం. మిగతా వాళ్లకు మీకు ఏ రకమైన తేడా లేదు. ఆలోచించడంలో గాని, వైజ్ఞానికంగా గాని, తెలివితేటలలో గాని ఎవరికి ఎవరేం తక్కువ కాదు. కొన్ని కారణాల చేత, జన్యు కారణాలు కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, విధివశాత్తు కొంతమందికి వైకల్యం కలిగి ఉండవచ్చు. వైకల్యం ఒక సంఘటన తప్ప అది శాపం కాదు. దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆత్మవిశ్వాసంతోనే ముందరికి పోవాలి. మీ అందరికీ, మనందరికీ, సమాజానికి ఆరాధ్యుడు, ఎల్లప్పటికీ కూడా గొప్ప స్ఫూర్తి ఎవరంటే స్టీఫెన్ హాకిన్స్. మెదడు తప్ప శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా పనిచేయలే. చాలా ఏళ్లు కేవలం మెదడే, ఇంకా వేరే ఏమీ పనిచేయలే. అటువంటి వాడు నోబెల్ ప్రైజ్తో పాటు ప్రపంచంలోని అనేక ప్రశంసల్ని, ప్రైజుల్ని అందుకొని ఈ విశ్వ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాన్ని ఛేదించేటువంటి ఒక గొప్ప థియరీని కనిపెట్టినాడు ఫిజిక్స్ లో. చాలా గొప్ప మేధావి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు ఊరూరా, వాడవాడలా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించారు. प्रधानमंत्री భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతి భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు రైతు సేవా సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మోత్పల్లి నరసింహులు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరూరా, వాడవాడలా అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో అంబేద్కర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలు చూద్దాం. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, ప్రజాస్వామ్య భారతావనికి బాటలు వేసిన మహనీయుడని అన్నారు. అందరికి సమానమైనటువంటి యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిని కలిగించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. ఉన్నవారికి, లేని వారికి అత్యంత గ్యాప్ పెరిగితే కూడా అది దేశానికి ప్రమాదకరం. ఉన్నవారు ఎక్కడో కూర్చుండి, లేని వారు ఎక్కడో కింద కూర్చుండి, కింద వాళ్ళకు కనీస అవసరాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అంతర్యం పెరిగితే ఇది ప్రమాదకర పరిస్థితి కలుగుతుంది. కాబట్టి
అంతర్యం పెరగకుండా ఉన్న వాళ్ళను లేని వాళ్ళను కూడా ఒక పద్ధతిలో సమానత్వమైనటువంటి కనీస అవసరాలు కలిగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అప్పుడే అంబేద్కర్ గారికి ఆత్మశాంతి కలుగుతుంది. సమాజంలో అంటరానితనం, అస్పృశ్యతను రూపుమాపేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో పాటుపడ్డారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మరి ఒక దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకుడు బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు ప్రముఖులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా ఈ దేశంలో అంతరాలున్నంత వరకు, ఈ దేశంలో అసమానతలున్నంత వరకు, ఈ దేశంలో కుల వివక్ష ఉన్నంత వరకు రాజ్యాంగ రక్షణలు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నొక్కి వక్కారించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ట్రైబల్స్ కోసం కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కోసం కానీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకున్నటువంటి ఆస్కారం ఉందని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఎస్ రామకృష్ణ, న్యూస్ ఎడిటర్ సురేఖ, డైరెక్టర్ ఇంజనీరింగ్ సత్యనారాయణ, డీడీఓ మధురాయుడు, న్యూస్ ఆన్ ఎయిర్ దూరదర్శన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హీరాలాల్, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతోందని ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఎస్ రామకృష్ణ అన్నారు. ప్రజల మధ్య అంతరాలను తొలగించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని న్యూస్ ఎడిటర్ సురేఖ తెలిపారు. అంటే ఆయన లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టంగా ఉండేది. ఆయన ఎంతో కష్టాలు పడి చదివి ఆ రోజుల్లో, ఇప్పటికీ చెప్తారు, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళలో చాలా ఎక్కువగా, అంటే ఆ లెవెల్ చదువుకున్న వాళ్ళలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Education, everybody, no matter what caste, what class, what category, whatever, education is very important. Education వస్తే ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే ఏది డిస్క్రిమినేషన్ అనేది అర్థమవుతుంది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, నేను అనుకోవడం 80% డిస్క్రిమినేషన్ వైపు వెళ్ళరు. నేను ఒకటి గమనించాను, ఏంటంటే మనకి పట్టుదల, కృషి, దీక్ష ఉంటే ఎటువంటి ఎటువంటి ఇబ్బందులైనా, సవాళ్ళైనా, కష్టాలైనా అధిగమించి చదువు అనేది ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువు మీద మనకి శ్రద్ధ, ఇంట్రెస్ట్, అభిలాష ఉంటే ఎంత దూరమైనా చదువులో మనము లక్ష్యాలు చేరుకోవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు తెలుస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో 3-4 విభాగాలకే పరిమితమైన డిగ్రీలో ఇప్పుడు సరికొత్త కోర్సులు ప్రవేశించాయి. భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సైతం ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలో కొత్త కోర్సులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రాష్ట్రంలో ఈ ఏడాది బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో కొత్త కోర్సులకు డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ విద్యను ఎంచుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 947 డిగ్రీ కళాశాలల్లో 4,16,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో డిగ్రీలో వివిధ రకాల కాంబినేషన్లో సుమారు 120 కోర్సులు వచ్చాయి. కోటి ఉమెన్స్ కాలేజీలో ఇతర కాంబినేషన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును 43 మంది, మాస్ కమ్యూనికేషన్ కోర్సును 104 మంది విద్యార్థులు తీసుకున్నారు. ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన బీఏ హానర్స్ లో 120 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు.
అకాడమిక్ కోఆర్డినేటర్, ఎన్సీసీ కోఆర్డినేటర్ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా క్రియేట్ అయ్యి మా లెఫ్టినెంట్ దీపికా రావు గారు కూడా ఇక్కడ ఎన్సీసీ కోఆర్డినేటర్ ఆవిడ, వాళ్ళందరూ కలిసి ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ పెట్టుకొని ఈ సిలబస్ ని ఇక్కడ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ సిలబస్ అప్రూవ్ అయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి మేము ఈ సిలబస్ ని ఈ అకాడమిక్ ఇయర్ లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ లో ఇప్పుడైతే ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయినారు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే ఈ కోర్సు ఓపెన్ అవుతుందో ఎన్సీసీ కెడెట్స్ కాకుండా జనరల్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సుని తీసుకోగలుగుతారు. ఈ కోర్స్ కి మేము 20 క్రెడిట్స్ ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ లో 4 క్రెడిట్స్, సెకండ్ ఇయర్ లో 8 క్రెడిట్స్, థర్డ్ ఇయర్ లో 8 క్రెడిట్స్. సెమిస్టర్ వైజ్ మనం డివైడ్ చేసుకుంటే 4, 8, 8 టోటల్ 20 క్రెడిట్స్ మనం 150 క్రెడిట్స్ లోపల ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మేము న్యూట్రిషన్ లో యోగా అనే కోర్సును కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కొత్త కోర్సులు తీసుకున్న విద్యార్థులు పూర్తి స్థాయిలో తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా కోర్సులు ఉంటున్నాయంటున్నారు. I have taken BCom Business Analytics, which is newly introduced in our college, and I am from the first batch. And we have several courses in BCom, like BCom General, BCom Taxation, BCom Computers, and others. Wherein BCom Business Analytics is a new course which has a very a great scope in future. We have MBA in Business Analytics too, so you can consider that. And apart from BCom, we have several other courses in BA, like we have open choice based subjects. We have 25 subjects in BA in which you can choose any combination you want. And in BSc, there's a new course called Data Science, which has been introduced, and it is a great course. And apart from all these subjects, we have extracurricular activities such as NCC, NSS, yoga, physical education, in which NCC is not just an extracurricular activity now, it is an elective subject where you get credits, where you will be getting credits. విద్యార్థులకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కొత్త కోర్సులను రూపొందించారని, ఉన్నతాధికారుల ఆలోచనలకు అనుగుణంగా అధ్యాపకులు, ఇతర బోధనా సిబ్బందిని నియమించినట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. In our college there are many courses related to BSc. We will be having physical sciences and biological sciences both as well, but recently they have launched data science as a new course. In future we are having many opportunities for data science students, we can go for data analytics and data scientists, which will be having a very good packages in future for jobs. And we will be having NCC in our college as a extra subject where we can be prepared physically and mentally as well. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీకి అరుదైన గౌరవం దక్కింది. బషీర్బాగ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అలీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణలో చూపుతున్న చొరవను అభినందిస్తూ పూల బుకేతో అభినందించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు తెలియజేస్తున్నారంటూ ప్రశంసించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభినందనలు అందుకున్న అష్రఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ కూడా ఇలాంటి అనుభూతిని పొందుతానని అనుకోలేదంటూ సంబరపడిపోతున్నారు అలీ. నా పేరు మొహమ్మద్ అష్రఫ్ అలీ సార్. నా హ్యాబిట్స్ పిఎస్ నుంచి డ్యూటీ ఉంది సార్. మరి సడన్లీ చీఫ్ జస్టిస్ సాబ్ వచ్చింది సార్. నా కాన్వే సడన్లీ వచ్చింది సార్ చీఫ్ జస్టిస్ సార్. ఐఎమ్ షాకింగ్ ఉంది సార్. మరి చీఫ్ జస్టిస్ సాబ్ పిలుస్తుంది, నాకు ఈ బోకే వచ్చింది సార్. मैं जब एकदम हैप्पी होगा सब ना, वेरी हैप्पी सर. माय सर्कल सब हैप्पी एंड एसीपी सर हैप्पी एंड మై స్టాఫ్ ఆల్సో వెరీ హ్యాపీ సార్. నా గురించి వెరీ హ్యాపీ సార్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104% వరకు వర్షపాతం నమోదు కావచ్చంటూ ప్రకటన జారీ చేసింది. ఉత్తర మధ్య భారతం, హిమాలయాలతో సహా ఈశాన్య భారత్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలతో సహా వాయువ్య, దక్షిణ భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని పేర్కొంది. గత 3 ఏళ్లలో కూడా భారత్లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా జూన్ 26, 27 వరకు ఢిల్లీని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ.
మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించిన ప్రధాని నాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికతను నేటి తరం తెలుసుకోవాలన్న మోదీ. రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. దేశానికి దళిత బంధు ఆదర్శంగా నిలుస్తుందంటూ ఆశాభావం. సిరిసిల్లలో దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆలోచనలు గొప్పగా నిలుస్తున్నాయంటూ వెల్లడి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ మరోసారి హామీ. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కురుస్తుందన్న IMD. 96 నుంచి 104% వరకు నమోదవుతుందని అంచనా.